ఇవాళ పొద్దున్నే ప్రయాణం మొదలుపెట్టాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్రామంలోని అన్ని దేవాలయాలను కొత్తగా నిర్మించి పండగ చేస్తున్నారు. మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి డైరెక్ట్‌గా బస్సు లేదు. వాళ్ళది షేరిల్లా. శివరెడ్డిగూడెం వరకు బస్సులో వచ్చాను. మా ఊర్లో బస్సు ఎక్కగానే మా అన్నకి ఫోన్ చేసి, "అన్న నేనొస్తున్నా శివారెడ్డిగూడెంలో పిక్ చేసుకో" అన్నాను. మధ్యలోకి వచ్చినంక కాల్ చేయమన్నాడు. కాల్ చేస్తే వస్తున్నా అన్నాడు. లాస్ట్ స్టాప్‌కి రానే వచ్చేసిన. కానీ మా అన్న మాత్రం రాలేదు. మళ్ళీ కాల్ చేస్తే 2 మినిట్స్ అన్నాడు. కానీ 15 మినిట్స్ అయిపోయింది. ఇంతలో నాకు లైట్‌గా ఆకలి కూడా స్టార్ట్ అయింది. బస్ స్టాప్ పక్కనింటి వాళ్ళు మల్లన్న పండుగ చేస్తున్నారు. అక్కడ అంకుల్ వంట కూడా చేస్తున్నాడు. అక్కడికెళ్ళి తిందాం అనిపించింది. కానీ ఒక విషయం గుర్తొచ్చి ఆగిపోయినా. ఇక మా అన్న వచ్చేసాడు. ఇద్దరం స్టార్ట్ అయ్యాం. అన్నలందరూ ఎప్పుడు ఇలానే కదా, అస్సలు టైంకి రారు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా అండర్ ప్రాసెస్ లోనే ఉంటది. అట్లనే సక్కగా బాయికాడికి పోయి గొర్రెలకి, మేకలకి, కుక్కలకి, ఎడ్లకి, పొలానికి, ట్రాక్టర్‌కి కూడా హాయ్ చెప్పి పాలు తీసుకున్నాం. అట్లనే ఎడ్లకు గడ్డి వేసి మా పెద్దనాన్నతో కలిసి ఊరికొచ్చేసినాం. ఫైనల్‌గా ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ ఇంటి ముందు కలుపు తీస్తుంది. కానీ నేను రాగానే మర్యాదలు చేయడం అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఇది కూడా మన ఇల్లే కాబట్టి చక్కగా వంట రూమ్‌లో పోయి అన్నం పెట్టుకొని తిన్నా. ఇక మా పెద్దనాన్న ఒక చిన్న పనైతే చెప్పిండు. అదే యూరియా బ్యాగులని బుక్ చేయమని చెప్పిండు. ఆ పని కూడా కంప్లీట్ చేసి కూర్చున్నా. కూర్చోంగానే మా అక్కొచ్చి పూలు అల్లమని చెప్పింది. సరే అని చెప్పి ఆ పని కూడా కంప్లీట్ చేసి ఎళ్లి పడుకున్నా.